హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చేసి లవ్ స్టేటస్ ఒక వీడియో ఎడిట్ చేశాను. వీడియో అయితే చాలా సింపుల్ గా చాలా నీట్ గా అయితే వచ్చింది. ఒక్కసారి మీకు ప్రివ్యూ వీడియో అయితే చూపిస్తా. నేనైతే కాపీరైట్ ఇష్యూలు అయితే మ్యూజిక్ అయితే మ్యూట్ అయితే పెడుతున్నాను. నచ్చితే మాత్రం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి. గుండెల్లో పల్లోని చిత్రం దాచేసి నీతో రూపం బంధించి కై కావ్యాలలో రాసి వీడియో అయితే చూసారు కదా, మీకు వీడియో ఎలా అనిపించింది ఒక్కసారి చెప్పండి. చాలా నీట్ గా అలాగే చాలా సింపుల్ గా తక్కువ ఫొటోస్ తో వీడియో ఎడిట్ చేశాను. సో చాలా మంది కామెంట్ అయితే చేసిన తక్కువ ఫొటోస్ తో వీడియో ఎడిట్ చేయమని. సో దీనికోసం అయితే ఈ రోజు చాలా తక్కువ ఫొటోస్ తో వీడియో ఎడిట్ అయితే చేశాను. మీరు కూడా చేసుకోవాలనుకుంటే మీ ఫొటోస్ ఇలాంటి వీడియో అనేది వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మనకు కావాల్సింది అలర్ట్ మోషన్ అప్లికేషన్, దాని తర్వాత అలాగే షేక్ ఎఫెక్ట్. ప్రీసెట్స్ అంటే ప్రీసెట్, ఒకవేళ XML కావాలంటే XML అవి ఇన్పుట్ చేసిన తర్వాత మీ మొబైల్ ఫోన్లో అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసుకోండి, బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. మనకి బీట్ మార్క్ లోపల వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి మన ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. అది కూడా ఎలా యాడ్ చేయాలో చూపిస్తా. ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసి మీడియా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఎవరి ఫొటోస్తో వీడియో ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటో మాత్రం సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే ఫోటో పైన క్లిక్ చేసి పైన ప్లస్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసుకోండి. ఫోటోని ఈ విధంగా జూమ్ చేసుకోండి. ఇక్కడ 5 సెకండ్ 0.9 మిల్లీ వరకు జరిపేసి సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుని ఇదే లైన్లో అప్పుడు మనకి ఫోటో లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ప్లస్ ఐకాన్ నుంచి మీడియా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ వేరొక ఫోటో యాడ్ అయితే చేసుకోండి. సేమ్ ప్రాసెస్తో ఫోటో లెంత్ కూడా ఓపెన్ చేసేయండి. ఇదే విధంగా మీరేం చేస్తారంటే ఒక 3 ఫొటోస్ ఉంటాయి. సో ఆ 3 ఫొటోస్ కూడా ఇదే విధంగా యాడ్ అయితే చేసుకోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్లో అయితే అడగండి. ఈ విధంగా మీరు అయితే ఫొటోస్ కూడా యాడ్ అయితే చేసుకున్నారు కదా, ఇప్పుడు ఒకసారి మీరు బ్యాక్ అయితే వచ్చేసేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. స్టార్టింగ్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ నుంచి ఈ ఎఫెక్ట్ కాపీ చేసుకుని బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ ఫోటో పైన క్లిక్ చేసి ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ నుంచి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే వస్తుంది మీకు ఫోటో అనేది. దాని తర్వాత ఇక్కడ మీకు థర్డ్ ఫోటో ఉందా 11 సెకండ్స్, ఈ ఫోటో కూడా ఇదే విధంగా యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఫోటో కొన్న ఎఫెక్ట్ వచ్చి 3 డాట్ నుంచి ఈ ఎఫెక్ట్ కూడా కాపీ చేసుకోండి. సో ఇలా చేయడానికి చాలా టైం అయితే పట్టింది. మీకు ప్రీసెట్ ఇస్తున్నాను కాబట్టి ఈజీగా అయిపోతుంది మీకైతే. బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ మళ్ళీ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఫోటో కూడా ఇదే విధంగా యాడ్ అయితే చేసుకోండి. సో దీంట్లో ఈ విధంగా వస్తుంది మనకి. ఇప్పుడు వచ్చేసి మనం 3 ఫొటోస్కి యాడ్ అయితే చేసుకున్నాం. ఇంకొక లాస్ట్ ఫోటో ఉంది, దాన్ని కూడా యాడ్ అయితే చేసుకుందాం. బ్యాక్ వచ్చేసేయండి, షేక్ ఎఫెక్ట్ వెళ్ళండి. థర్డ్ ఫోటో నుంచి ఈ ఎఫెక్ట్ కాపీ చేసుకోండి. మళ్ళీ ఒకసారి బీట్ మార్క్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్ ఫోటో ఉందా ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి 3 డాట్ నుంచి ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీడియో అనేది ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ టైం ఇంకా మంచి వీడియో మేము ముందుకు తెస్తాను. ఇలాంటి వీడియో కావాలని మా సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి ఈ టైప్లో వీడియో తీసుకొచ్చాను. పైన షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్లో అయితే అడగండి. నెక్స్ట్ వీడియోలో మీకు అయితే చెప్తాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.